పెద్ద వేదాంతాలంతా చెప్తారు. ఈ వేదాంతంలంతా దమ్మిడీకి పనికిరాని యూజ్లెస్ యూజ్లెస్ యూజ్లెస్. ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటుంది. ఇంగ్లాండ్ పోయి చూడండి, జపాన్ పోయి చూడండి, జర్మనీ పోయి చూడండి, ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే. ఎక్కడికి పోయినా కూడా ఇదే వార్తలే వినవలసి వచ్చింది. నాకు వస్తుంటాయి న్యూస్లు, చాలా వస్తుంటాయి. ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను. ఇవి నేను వినవలసింది. అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, అందరూ సౌఖ్యంగా ఉన్నారు, అలాంటివి నేను వినాలి. స్వామి పేరుని ఈ విధంగా కూడా నువ్వు ప్రయాణం లోపల కొంచెము అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది. డివోషన్ అమ్మనే కూడదు. ఓషన్ అయినా కూడా మంచినీళ్ళు ఇస్తుందేమో, కానీ ఈ డివోషన్ ఏమాత్రమో ఇవ్వదు. ఎవరైనా కూడాను ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి. ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది. నేనే ఎవరిని కూడా అడగటం లేదు. అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను? ఈ దొంగ ఏజెంట్స్ ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి. నాకు డబ్బుతో అవసరం లేదు, నాకు ప్రేమతోనే అవసరము. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు. ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. ఈ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఇక్కడ గమనించాలి. ఇలాంటి వాడిని అక్కడ ఏమైనా ఉంటుంటే సమస్య లోపల వాళ్ళని తీసి పారవి ఇమ్మీడియట్లీ. ఇంకా దినాలు కూడా వాళ్ళకి ఎక్కర్లేదు. ఏం వాడు లేకపోతే మనకు జరిగేది లేదా? ఎంతైనా జరుగుతుంది. అలాంటి మూర్ఖులను ఈ నుంచి చేసివేయాలి. ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది. అనేక దినముల నుంచి ఇది చాలా పొంగి 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 పొంగిపోతున్నారు. పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది. భక్తులు అందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి వాడు. దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు. తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు, స్కార్ఫ్ కట్టేస్తారు, కానీ తిరుగుతూ ఉంటారు. ఏమి తిరగటం వీళ్ళకంటే బజార్లో తిరిగే కుక్కల మేలు. కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ను మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు. ప్రేమ స్వరూపులారా, మీరు ప్రేమను పెంచుకోండి. కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఆ ప్రేమను పెంచుకోకుండా, ఆ ప్రేమను ఏమాత్రం కూడా తుంచుకోకుండా ఆ ప్రేమను మీరు అనుభవిస్తూ రండి. నాకు ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు, ఏ ఛత్రాలు కట్టనక్కర్లేదు, ఏ చావెళ్ళు కట్టనక్కర్లేదు, మందిరంలో కట్టనక్కర్లేదు, ఏది నాకు అక్కర్లేదు. హృదయ మందిరం ఒక్కటి ఇవ్వండి చాలు. అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను. ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది. నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు. అయితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ఏం లేదు. సాయి పేరు పెట్టుకొని ఈ విధంగా కూడా సంచారం చేస్తున్నారే, ఇది చాలా చెడ్డది. దైవ పేరు తోపల చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయకూడదు. చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకొని కూర్చో, అంతేకాని చేస్తానని చెప్పిన ప్రామిసులు అంతా చేసుకుంటూ పోకూడదు. ఈ ప్రామిసుల చేతనే అంతా కూడా పాడైపోతుండ. దైవత్వాన్ని